ఏదైనా ఒక కార్యక్రమం పూర్తయినప్పుడు అది పరిపూర్ణంగా అయినందులకు మరి బ్రాహ్మణులంతా కూడా మరి ఆ కార్యాన్ని జరిపించినటువంటి వాళ్ళను కార్యకర్తలందరినీ కూడా ప్రశంసిస్తూ సుఖంగా దీవిస్తూ ఉంటారు. వాళ్ళ దీవెనలో ఏమిటంటే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని ఆ దివ్యనన్నమాట. స్వస్తి ప్రజాభ్యః అంటున్నాడు, ప్రజలకందరికీ శుభము కలుగుగాక అని. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. మహీషాః ప్రభువులు, రాజులు, మహీం భూమిని న్యాయేన మార్గేణ పరిపాలయంతాం న్యాయ మార్గములో పరిపాలించాలి, న్యాయంగా పరిపాలించాలి అని. ఇంకా ఏమంటున్నారు అక్కడ ఆ స్వస్తివాచకులు అంటే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోవులకు శుభం కలగాలి అంటున్నారు. ఎక్కడా కూడా గోవులను హింసించడము చేయకూడదు, గోవులను పూజించాలి అని. మరి అందుకనే గోపూజ కోసం అనాదిగా మనకు వేదాలు కూడా చెప్పాయి గోపూజ చాలా ముఖ్యమైనదని. ఇంకా ఇంకొక మాట అన్నాడు, బ్రాహ్మణేభ్యః శుభమస్తు అన్నాడు. ఈ బ్రాహ్మణులంతా కూడా సుఖంగా శుభంగా ఉండాలి అని కూడా కోరుకోవాలి అని అనుకోకుండానే, అంతటితో ఆగకుండానే లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాడు. ఈ సమస్త లోకాలు సుఖంగా ఉండాలి అని ఆ దివ్యనన్న అర్థం అన్నమాట.